కాసేపట్లో 5గురు పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై తెలంగాణ స్పీకర్ గడ్డం ప్రసాద్ నిర్ణయం తీసుకోనున్నారు. అరికపూడి గాంధీ, తెల్లం వెంకట్రావు, బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, సాహా ప్రకాష్ గౌడ్, గూడెం మహిపాల్ రెడ్డిల పిటిషన్లపై స్పీకర్ తన నిర్ణయాన్ని ప్రకటించనున్నారు. పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేలకు సంబంధించి సుప్రీంకోర్టు ఇచ్చిన గడువు రేపటితో ముగుస్తోంది. ఈ నేపథ్యంలో 5గురు ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై నిర్ణయాన్ని వెల్లడించనున్నారు స్పీకర్. మొత్తం 10 మంది పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేలు ఉండగా వీరిలో 8 మంది ఎమ్మెల్యేలను స్పీకర్ గడ్డం ప్రసాద్ విచారించారు. మరో 2 ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి, దానం నాగేందర్ స్పీకర్ నోటీసులకు స్పందించలేదు. దీంతో వీరిద్దరి విషయంలో స్పీకర్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది ఉత్కంఠ రేపుతోంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం అందించడానికి మా కరెస్పాండెంట్ ప్రేమ్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. ప్రేమ్, గీతిక మీరన్నట్టుగా రాజకీయ వర్గాల్లో పెద్ద ఎత్తున దుమారం లేపినటువంటి పార్టీ ఫిరాయింపులకు సంబంధించినటువంటి అంశంపై మరికొద్దిసేపట్లోనే తీర్పు వెల్లడించబోతున్నారు స్పీకర్. మరికొద్దిసేపట్లో 3:30కు అయితే అసెంబ్లీ స్పీకర్ కార్యాలయంలో ఇప్పటికే పలుమార్లు ఫిరాయించినటువంటి ఎమ్మెల్యేలను విచారించినటువంటి స్పీకర్, పిటిషనరు దారులు, దాంతోపాటుగా అడ్వకేట్స్, మరొకవైపు ఫిరాయించినటువంటి ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు, మరొకవైపు అడ్వకేట్లు, వీరందరికి సంబంధించినటువంటి విచారణలు పూర్తి స్థాయిలో పూర్తయిపోయాయి. ఇక తీర్పు మాత్రమే వెల్లడి మరికొద్ది సేపట్లోనే కాబోతుంది 3:30 గంటలకు. అయితే 3:30కి ముఖ్యంగా ఈ 10 మంది ఫిరాయించినటువంటి ఎమ్మెల్యేల విషయంలో 5గురికి సంబంధించి రాబోతుంది. దాంట్లో ముఖ్యంగా ఈ 5గురు, మిగతా 2 మాత్రం ఇప్పటివరకు ఒకరేమో సమయం కోరగా కడియం శ్రీహరి, మరొకరు దానిపై ఎట్లాంటి రిప్లై ఇవ్వలేదు. బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, గూడెం మహిపాల్ రెడ్డి, అరికపూడి గాంధీ, తెల్లం వెంకట్రావు, ప్రకాష్ గౌడ్, ఈ 5గురికి సంబంధించినటువంటి మరికొద్ది సేపట్లోనే తెరబోతుంది. ఇక మిగతా ఎవరైతే 5గురు ఎమ్మెల్యేల విషయంలో అటు దానం నాగేందర్ కానీ, లేకపోతే కాలే యాదయ్య, కడియం శ్రీహరి, పోచారం శ్రీనివాసరెడ్డి, డాక్టర్ సంజయ్, వీరి విషయంలో మరొక మారు అంటే ఒక విడత ఇప్పుడు, మరొక విడత మరికొద్ది రోజుల్లోనే ఉండబోతుంది. సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పునే, సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి ఏదైతే గడువు లోపల స్పీకర్ నిర్ణయం తీసుకోబోతున్నారు. ఎందుకంటే సుప్రీంకోర్టు కూడా చాలా ఘాటుగా స్పందించింది. ఫిరాయించినటువంటి ఎమ్మెల్యేలు ప్రభుత్వం ఏర్పడి 2 ఏళ్ళు అవుతున్నా ఎందుకు ఇప్పటివరకు వారిపై చర్యలు తీసుకోలేదని చెప్పి స్పీకర్ని సుప్రీంకోర్టు చెప్పడంతో ఇక ఆ సంబంధించినటువంటి విచారణ మొదలుపెట్టి విచారణ పూర్తి చేసుకొని మరికొద్దిసేపట్లోనే రాబోతుంది. అయితే ఇచ్చినటువంటి అన్ని నోటీసులకు కూడా 2 మినహా మిగతా వారందరూ కూడా రిప్లై ఇచ్చారు. ఆ రిప్లైలో మేము మా నియోజకవర్గ అభివృద్ధి కోసమే సీఎం రేవంత్ రెడ్డిని కలిశాము, మిగతా ఎవరు కూడా ఏవైతే ఆ నియోజకవర్గ అభివృద్ధిలో భాగంగా కలవడం తప్ప మిగతా మేము వారిని పార్టీ ఫిరాయింపుల విషయంలో కానీ మిగతా వారిని కలవలేదని చెప్పేసి కూడా వారు క్లారిటీ ఇచ్చారు. ఇక దానిపై సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి ఆ సుప్రీంకోర్టు కూడా స్పీకర్ ఇదే విషయాన్ని చెప్పే అవకాశం ఉన్నట్టుగా కూడా కొంత సమాచారం అయితే అందుతుంది. ఇక మిగతా ఎవరైతే రిప్లై ఇవ్వని అటు కడియం శ్రీహరి కానీ దానం నాగేందర్ విషయంలో మాత్రం ఏ విధంగా ముందుకు వెళ్తారనేది అయితే కొంత సందిగ్ధత నెలకొంది. ఈ 5గురిపై కూడా కాంగ్రెస్ గాంధీ భవన్లో కొంత పాజిటివ్గానే ఉన్నట్టుగా కనబడుతుంది. ఎందుకంటే పార్టీ ఫిరాయించలేదని చెప్పే వారు స్పీకర్కి రిప్లై ఇచ్చారు కాబట్టి దానిపై స్పీకర్ ఇచ్చేటువంటి నిర్ణయం కొంత సానుకూలంగా ఉంటుందని అయితే గాంధీ భవన్ వర్గాలు అయితే భావిస్తున్నాయి. గీతిక. రైట్ ఫ్రెండ్, థ్యాంక్ యూ.